హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, నేను హైదరాబాద్ అయితే వెళ్ళట్లేదు అని చెప్పేసి. సో ఈ రోజు అయితే డేట్ వచ్చేసి 7th అనమాట. సో ఈ రోజు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళది పందిర్రాట అండ్ హల్దీ కూడా. సో నేనైతే మిస్ అవుతున్నాను. సో వాళ్ళు అక్కడ హడావిడి చేస్తున్నారు అండ్ నేను ఇక్కడ ఏం చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో ఈ రోజు ఏంటంటే మొత్తం అంతా క్లీనింగ్ చేసుకోవాలన్నమాట. సో దేవుడు గది కానీ మళ్ళీ కర్టన్స్ అవి ఇవి తీసేసి అన్ని క్లీన్ చేసుకోవాలి అండ్ రేపటి గురించి సర్దుకొని రేపే బయలుదేరిపోవాలన్నమాట. అస్సలు టైం అన్నది లేదు, అసలు ఈరోజు రెస్ట్ అన్నదే ఉండదు అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి చూపిస్తా చూడండి. టైం వచ్చేసి 8 అవుతుంది అనమాట. త్వరగా లేచేసి స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట. పనులు స్టార్ట్ చేసుకుందాం అనేసి, ఎందుకంటే పిల్లలు పడుకొని ఉన్నారు. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే అవుతాయి అని చెప్పేసి అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది. అండ్ కిచెన్ లో వచ్చేసి వంట ఏమీ కాలేదు అండ్ కిచెన్ లో వచ్చేసి ఏమీ అవ్వలేదు అనమాట. సో ఇది వచ్చేసి నైట్ నానబెట్టుకున్నాను శనగలు. సో ఇది ఉడకబెట్టేసి తాలింపు వేసేసుకుంటాను. సో అది వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ గురించి అనమాట. సో ఈ రోజు అయితే టిఫిన్ ఏమి చేయను, అన్ని చేస్తే లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే పెరుగన్నం అయితే తినేస్తామన్నమాట. అండ్ మా హస్బెండ్ మా మరిది అయితే సైట్కి వెళ్ళారు, వాళ్ళు కూడా ప్రయాణం రేపే అనమాట. సో యాక్చువల్లీ తొందరగా వెళ్ళిపోవాల్సింది, 4th ఇలా వెళ్ళిపోవాల్సింది, కానీ వాళ్ళకు కూడా సైట్లో ఏదో పని ఉంది అని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేశారనమాట. సో ఈ రోజు అయితే అది అవుతుంది. మార్నింగ్ 6కే వెళ్ళిపోయారు. ఇంకా నేను మా తమ్ముడే అనమాట. మా తమ్ముడు కూడా మేబీ కాలేజ్కి వెళ్ళిపోతారు అనుకుంటా. ఇంకా మా పిల్లలు అయితే ఇదిగోండి డోర్ వేసేసాను, చక్కగా పడుకొని ఉన్నారు. మళ్ళీ నా అరుపుకి డిస్టర్బెన్స్ అయ్యి లేచేసారంటే నా పని అంతా అయిపోయినట్టే. సో ఇంకా ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది. ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకుంటాను, చూస్తూ నడి. సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కటి వేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూడండి ఎంత కుప్పు ఉన్నాయో. ఇవన్నీ రోజు వేసుకున్నాం అనమాట. ఏంటి సడన్ గా వేస్తున్న విన్నోటు, రోజు వేసుకోవచ్చు కదనేసి అనుకోవచ్చు, కానీ మా వాషింగ్ మిషన్ పోయేసి 4 days అయిందండి. ఈ 4 days బట్టలు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి పిల్లలు అయితే వేసేసాను. సో వాషింగ్ మిషన్ పోవడం ఏమో కానీ నాకైతే తిట్లు అయితే ఫుల్గా తిన్నానండి. ఏమైందంటే వీళ్ళు బ్యాచిలర్స్ గా ఉన్నప్పుడు తీసుకున్నారు కదా వాషింగ్ మిషన్. మా హస్బెండ్ ఎప్పుడు చెప్తా ఉంటారు, కొన్ని వెయ్యి కొన్ని వెయ్యండి, కానీ మన ఆడోళ్ళది ఎలా ఉంటుంది, తొందరగా అయిపోయిన కుప్పలు వేసేస్తూ ఉంటాం కదా. నేను కూడా తొందరగా అయిపోయినేసి ఫుల్గా నింపేసేదాన్ని అనమాట. చెప్పినా వినేదాన్ని కాదు, సీక్రెట్ గా బట్టలు వేసేసేదాన్ని. ఇంకా సడన్ గా గట్టి సౌండ్ వచ్చిందనమాట. ఇంకా మా హస్బెండ్ చెప్తే ఇది నీ పనే, నువ్వే పాడు చేసావు అనేసి, మాటకు ముందు పాడు చేసావు, మాటకు తర్వాత పాడు చేసావు అని చెప్పేసి తిడుతూనే ఉన్నారనమాట. సో ఏమైందంటే లోపల డ్రమ్ అన్నది పోయింది, ఈ హెవీ లోడ్ వల్ల ఇరిగిపోయింది అనమాట. సో దీనికి ఎంత అయిందంటే నియర్లీ 15,000 15,000 వరకు అయిందనమాట. సో అంత అయితే వద్దులే, మనం కొత్తది కొనుక్కుందాం అనేసి నేను అన్నాను. అయినా సరే నీకేం తెలుసు, మేము బ్యాచిలర్స్ గా ఉన్నప్పుడు కొనుక్కున్నాము, ఇది గుర్తుగా ఉండాలి అని చెప్పేసి అంత కాస్ట్ అయినా సరే మళ్ళీ ఇదే మిషన్ ని రిపేర్ చేయించారనమాట. ఇప్పుడు నేను వేస్తా ఉంటే నా దగ్గరే ఉండేసి నేను ఎన్ని వేస్తున్నానా ఏంటనేసి అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడైతే కొంచెంగానే వేస్తున్నానండి, ఎందుకంటే మరి 15,000 ఖర్చు అయిపోయింది దీనికి. ఓన్లీ నా వల్లనే అంట, ఎన్నిసార్లు అంటూనే ఉన్నారు. అండ్ మీరు అనుకోవచ్చు 15,000 పెట్టి బాగు చేసేదానికంటే కొత్తది తీసుకోవచ్చు కదని చెప్పేసి, కానీ మా హస్బెండ్ ఏమో ఇది మాకు గుర్తుగా ఉండాలి, మేము కష్టపడి తీసుకున్నది, ఇప్పుడు మళ్ళీ మనము ఇచ్చేసి మళ్ళీ కొత్త తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇదే రిపేర్ చేశారనమాట. సో ప్రస్తుతానికైతే బట్టలు అన్ని వేస్తున్నాను, ఇంకా చాలా పని ఉందన్నమాట. సో ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసేస్తున్నాను అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకే నచ్చుతుంది అనమాట. ఇంకా హల్దీ ఫంక్షన్ అవుతుండగా మాకైతే కరెక్ట్ టైంకి కాల్ చేసింది అనమాట. ఇంకా అలా వీడియో తీసి పెట్టాను, సో మిస్ చేయకుండా అయితే చూడండి. ఈ రోజు అయితే నా పని అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఈ బొట్టడు ఉన్నాయా, అక్కడ చూడండి ఎంత ఉన్నాయో. ఇదంతా కూడా వాషింగ్ మిషన్ పోయిన దానికి పని అంతా నాకు ఒకేసారి పడింది అనమాట. ఇంకా అన్ని తీసేసినప్పటికీ అండ్ తీసేసి మడత పెట్టినప్పటికీ అయిపోతుంది అనమాట. బయట ఎండడానికి కూడా ప్లేస్ లేదు, కానీ తప్పదు కదా, మళ్ళీ నేను రేపే వెళ్ళిపోతాను. అన్ని ఈరోజు క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇవన్నీ వెళ్ళేసి ఆరపెట్టుకొని రావాలి. ఇక్కడ వచ్చేసి బట్టలు అవుతూ ఉన్నాయి అనమాట, అన్ని ఆరేసేసాను. ఇంకా ఇవి ఉన్నాయి అండ్ తర్వాత కర్టన్స్ అన్ని తీయాలి. కిచెన్ లో వచ్చేసి ఇక్కడైతే వంట అయితే చేసుకుంటున్నాను త్వరగా. పిల్లలు అయితే ఇంకా లెగలేదు, నా లక్ అనుకుంటా. సో డైరెక్ట్ గా రైస్ పెట్టేసాను. ఇది వచ్చేసి క్యాబేజీ ఫ్రై అయితే చేస్తాను. అండ్ ఇదాకా శనగలు అయితే చూపించాను కదా, అవైతే ఫ్రై చేస్తాను అనమాట. ప్రస్తుతానికి అయితే కిచెన్ లో ఈ విధంగా అవుతూ ఉంది. టైం అయితే 8:45 అవుతుంది, కానీ ఏంటో మా పిల్లలు ఇంకా లెగలేదు. అమ్మయ్య అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వాళ్ళు లేచారంటే మరి పని చేసుకోవడానికి అస్సలు అవ్వదన్నమాట. అందుకే వాళ్ళు లెగక ముందే ఇవన్నీ తీసేసి ఆరేసేసి మళ్ళీ ఇవన్నీ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయి అనమాట. ఇంకా కటన్స్ తీసేసి వెయ్యాలి అండ్ బెడ్షీట్స్ దుప్పట్లు అవన్నీ వేసుకోవాలన్నమాట. దానికి ఇంకే సాయంత్రం అయిపోతుందో తెలియదు. ఇప్పుడు వచ్చేసి కటన్స్ అన్ని తీస్తా ఉన్నాను. సో ఇది పెద్ద బాధ ఏంటంటే ఈ కటన్స్ ఉంది కదా, చూపిస్తాను.
చాలా రోజులైందండి, రోజులు కాదు నెలలే అయింది కర్టన్స్ తీయక. సో దీని బాధ ఏంటంటే ఇదిగోండి ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే అన్నీ తీసేసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాషింగ్ మిషన్కి వేయాలంటే ఇవన్నీ తీయాలన్నమాట, లేదంటే ఇరిగిపోతాయి. నేను లాస్ట్ టైం ఒకటి చూసుకోకుండా అలానే వేసేస్తే ఇరిగిపోయింది. ఇవన్నీ దేనికి దానికి జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళీ ఉతికిన తర్వాత ఇవన్నీ తీసేసి మళ్ళీ పెట్టుకోవాలి. ఇదే చాలా పెద్ద పని అండి, గంటకి ఎక్కువ పట్టేస్తుంది అనమాట ఇది పెట్టడము, అన్నిటివి తీసేసి. సో ఇంకా ప్రస్తుతానికైతే కర్టన్స్ అయితే తీస్తా ఉన్నాను. 9 అయిందండి, మా తమ్ముడు ఇప్పుడు లేచాడు. నేను త్వరగా వంట చేసుకున్నాను, ఎందుకంటే మా సహర్ష లేచాడంటే మళ్ళీ నాకు ఏమీ చేయడానికి అవ్వదనమాట, అందుకే. సో ఈ విధంగా తీసేసి ఇక్కడైతే వేసేసుకుంటా. నేను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, మళ్ళీ మా పిల్లలు చూసారంటే పోతాయి. సో మార్నింగ్ 7కి లేచాను, అప్పటి నుంచి ఖాళీ అయితే లేదు. ఇప్పుడు 9 అయిపోయింది అనమాట. సో సింపుల్ గా రైస్ పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాబేజీ ఫ్రై అనమాట, దగ్గర. అండ్ ఇక్కడ వచ్చి ఇదిగోండి క్యాబేజీ ఫ్రై. ఇక్కడ వచ్చేసి రసం పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి శనగలు అయితే ఫ్రై చేసేసాను, పెరుగన్నంకి బాగుంటుందని చెప్పేసి. ఇంకా రసం తాలింపు పెట్టేసి ఇది ఇంకా ఉడికిన తర్వాత కిచెన్ లో అయితే పని అయిపోయినట్టు అనమాట. సో ఇంకా ప్రస్తుతానికైతే ఇది చూస్తానండి. ఇదే తీస్తా, ఇక్కడి నుంచి రారా మరేమనుకుంటా పాపం. ఇదిగోండి నా కష్టం చూసి మా తమ్ముడు నేను కూడా ఆరేస్తాలే, నీకు హెల్ప్ చేస్తాలే అని చెప్పేసి పైకి అయితే తీసుకెళ్తున్నాడు. ఇదిగోండి మొత్తం ఫుల్ అయిపోయింది. మంచిగా ఆరేరా, గట్టి దులుపు, సరేనా? మళ్ళా రా ఇస్తా. ఇదిగోండి పాపం పైన ఆరేయడానికి అయితే వెళ్ళాడు. అండ్ ఇదిగోండి ఇవంతా ఫుల్, ఈ గోడ కూడా ఫుల్. ఏంటో ఈ రోజు నా లక్ అనుకుంటా, నిజంగా మా తమ్ముడు కూడా ఫుల్ షాక్ అవుతున్నాడు. 7:30 నుంచి లేచి ఒకటే నా కాలు పట్టుకొని ఏడుస్తా ఉండే మా తమ్ముడు అంటే మా సహర్ష్. కానీ ఇప్పుడు 10 అవుతుంది ఫ్రెండ్స్, నేనైతే వంట అయిపోయింది, బట్టలన్నీ వేసేస్తున్నాను. వచ్చింది సౌండ్, వచ్చింది ఇంకో సౌండ్ వచ్చింది. ఇప్పుడు లేచారండి, నా అరుపుకో ఏమో. సరే లెగిస్తే లెగని, ఎందుకంటే టిఫిన్ కూడా ఏం చేయలేదు కదా. మరి 10 అయిపోయింది అనమాట. ఫస్ట్ టైం అనుకుంటా ఇంత లేటుగా లెగని. ఇప్పుడు చూడండి ఎలా వస్తాడో, అట్లనే చూడండి. మా ఎంచుగా కూర్చొని ఇట్లా కునికేస్తాడు. పడుకోని, ఇంకా టైం ఉంది, స్కూల్ లేదు ఈరోజు, హాలిడేస్. పడుకో, వస్తావా వస్తావా రావా? సార్ గారు సార్ గారు లేచారండి, ఇంకా స్టార్ట్ అవుతుంది నాకు. ఇంకెక్కడికి వెళ్ళడానికి అవుతుంది, అందుకే కడుపు నిండా తినేస్తారనమాట పిల్లలు లేక ముందే. వన్స్ లేచారంటే ఆ తిండి కూడా తినేవారు. హాయ్ కన్నయ్య, గుడ్ మార్నింగ్. రండి పిల్లలు, మా పిల్లలు రండి. ఇదిగో ఇదొక పిల్లకాయ, అక్కడ ఒక పిల్లకాయ, రావా సహర్ష్, ఇచ్చుడు రే. అమ్మా ఇప్పుడు మా పిల్లకాయలు లేచేయండి. ఇప్పుడు ఏ పని చేయడానికి అవ్వదనమాట. ఇంకా వీళ్ళకి బ్రష్లు చేయించి స్నానాలు చేయించి తినిపించేసరికి 1 అవర్ అయితే అయిపోతుంది. ఇంకా ఈ ట్రిప్ వేసేసి ఇంకా పిల్లల సంగతి చూస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి తీసుకొని వేస్తూ ఉంటాను అనమాట, ఎందుకంటే 10 అయిపోయింది, ఇంకా పిల్లలు అయితే తినలేదు కదా, అందుకనేసి. సో ప్రస్తుతానికైతే ఇది రిలాక్స్ అవ్వడానికి నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నాం. ఎలాగో రేపు విలేజ్ వెళ్తాం కదా, సో ఇంకా మంచిగా ఆయిల్ రాసుకున్నాము, తలస్నానం చేసుకుందాం అని చెప్పేసి ముగ్గురం ఆయిల్ రాసుకున్నాము. ఇప్పుడు నెయిల్ పాలిష్ పెడుతున్నాను అనమాట. వాషింగ్ మిషన్ అయితే అవుతా ఉంది, ఇప్పుడే కరెంట్ పోయింది, అలా అని చెప్పేసి ఇంక బయటకు వచ్చి కూర్చున్నాము. పెట్టిన కన్నెక్కి పెట్టలా, కావాలా సహర్షు, కావాలా? అలా టైం పాస్ గా నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటా ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి మా పిల్లలకి అయితే తినిపిస్తూ ఉన్నాను. పని అయితే అవుతూనే ఉంది. టైం వచ్చేసి 1:30 అయిపోయింది అనమాట. టైం వచ్చేసి 1:30 అయిపోయింది. పిల్లలకి అయితే తినిపించాను. ఇంకా బట్టలు అవుతా ఉన్నాయండి. మార్నింగ్ 7:30 నుంచి అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 2 అయ్యింది అనమాట. ఇంకా ఆకలి కూడా వేయట్లేదు, పని మీద పడితే అసలు ఆకలి కూడా వేయదు. కానీ ఇంకా తినాలి కదా అన్నట్లుగా తింటున్నా. చూపించాను కదా మార్నింగ్ క్యాబేజీ ఫ్రై అండ్ ఈ శనగలు అయితే ఫ్రై చేసుకున్నాను. సో ఇంకా అదే తింటున్నాను. అండ్ రసం కూడా చేశాను. ఆ తర్వాత
కొంచెం వేసుకొని తింటానమాట. అండ్ సోఫా కవర్లు అన్నీ తీస్తానమాట. అవన్నీ తీసి మిషన్లో వేసి ఇంకా వైట్ కలర్ వేసిన వెంటనే మొత్తం అంతా ఖరాబ్ చేసేసారండి. ఖరాబ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు వేసానా అనేసి అనిపిస్తుంది, కానీ ఇంకా అలాగే వదిలేస్తే ఏం బాగాలేదు అన్నట్లుగా ఇంకా వేసాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఇవన్నీ మేడ మీద అనమాట. మా తమ్ముడు ఆరేసాడు కదా, ఇవన్నీ ఒకేసారి తెచ్చినప్పుడు నా చెయ్యి ఇదైపోయింది. నేను డోర్ వేసుకుని వెళ్తే ఒకటే ఏడుపు అనమాట పిల్లలు. సో ఇంక ఇవన్నీ మడత పెట్టుకోవాలి. అండ్ కర్టన్స్ కూడా ఎండిపోయాయి. అన్నిటికీ ఆ క్లిప్స్ అయి పెట్టేసి ఎక్కడక్కడ పెట్టారనమాట. సో ఈ రోజు అంతా పని అవుతూనే ఉంది. 2:30 అయింది అనమాట. ఇంకా వాషింగ్ మిషన్ లో అవుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ మడత పెట్టేసి ఎక్కడక్కడ పెట్టాడు మ్యామ్. అండ్ ఈ గోడ చూసి భయపడకండి, ఈ మధ్య మన ఇంచుగా బాగా రుద్దేసింది అనమాట. సో ఎలాగో పెయింట్ వేస్తాం కాబట్టి అలానే వదిలేసాము. ఇంకా ఇక్కడ టైం 4 అయ్యిందో ఏమో అనుకుంటా, ఈవినింగ్. సో మా అక్క అయితే సడన్ గా వీడియో కాల్ చేసింది. ఇంకా హల్దీ ఫంక్షన్ అవుతుంది అనుకుంటా, వీడియో కాల్ చేసింది అనేసి అనుకొని లిఫ్ట్ చేశాను అనమాట. సో అక్కడ సందడి చూస్తుంటే నేనైతే చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఏడుపు వస్తుంది, కానీ మళ్ళీ నన్ను చూసి వాళ్ళు హ్యాపీ మూమెంట్స్ని ఎక్కడ ఇది చేసుకుంటారని చెప్పేసి కంట్రోల్ చేసుకున్నాను. ఇప్పుడే మా అక్క వీడియో కాల్ అయితే చేసింది. సో ఇంకా చూసేసి ఇంకా నాకు నిజంగా కళ్ళలో వాటర్ వచ్చింది అనమాట. చాలా ఫీలింగ్ అనిపించింది. అక్కడ అందరూ మంచిగా హల్దీకి మంచిగా రెడీ అయ్యేసి అక్కడ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటుంటే నేను ఇక్కడ చాలా 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 ఫీల్ అయ్యాను. నేను అక్కడ ఉండుంటే ఇంకా బాగుండేది. చాలా మిస్ అయ్యాను. చాలా రోజుల నుంచి ఎదురు చూశాను కదా దీని గురించి అనేసి అనుకున్నాను. ఇంకా తప్పదు కదా, ఇంకా వెళ్ళడానికైతే అవ్వలేదు. ఇంకా మా అమ్మ కూడా చాలా ఫీల్ అవుతుంది, పక్క నుంచి మా అక్క కూడా ఫీల్ అవుతుంది. అంటే నాకెందుకు ఎంత ఫీలింగ్ వస్తుంది అంటే, మా అక్క మా అమ్మతో కలిసి ఎప్పుడు నేను ఎంజాయ్ చేసింది అయితే లేదు. మా అక్క పెళ్ళంటే అప్పట్లో హల్దీ అదేమీ లేదు. అండ్ నా మ్యారేజ్ కూడా కరోనాలోనే అయిపోయింది. ఇంకా ముందంతా హల్దీ అది ఇదేమీ లేకుండే కదా. ఇప్పుడు వచ్చేసి మా అన్నది చాలా బాగా చేస్తున్నారనమాట. సో దీని గురించి నేను చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తాను. బాగా ఎంజాయ్ చేయాలి, ఇన్ని సంవత్సరాల తర్వాత మనందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కదా అని చెప్పేసి. అమ్మ వాళ్ళ తరపున ఫ్యామిలీ నుంచి ఎప్పుడు నేను ఎంజాయ్ చేసింది అయితే లేదనమాట. సో ఇంకా దీని గురించి అందరూ ఉంటారు కదా, మా అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ ఉంటారు కదా, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి అనుకున్నాను. కానీ తప్పలేదు, ఏం చేయలేం, మన చేతిలో ఇంకేమీ లేదు. ఇంకా ఈరోజు అయిపోయింది పన్నీర్ రట్ట అండ్ హల్దీ అయితే ఇప్పుడు జరుగుతుంది అనమాట. చాలా బాగా జరుగుతుంది. నేనైతే చాలా 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 మిస్ అవుతున్నా. మళ్ళీ ఇలాంటి రోజు అయితే రాదు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మా తమ్ముడు పెళ్ళికి అనమాట. సరేలేండి, ఇంకా మా అక్క వీడియో చూసైనా సరే ఇంకా తృప్తి పడతాను, చూసేసి హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇంతే అండి, ఇంకేం చెప్పలేను. మార్నింగ్ నుంచి పనిలో పడేసి ఇంకా అదేమి గుర్తు రాలేదనమాట. కానీ వన్స్ మా అక్క వీడియో కాల్ చేయగానే నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయాను. అరే నేను అక్కడ ఉంటే బాగుండు కదా అని చెప్పేసి. ఏం చేయలేం కదా. ఓకే ఫ్రెండ్స్, వెళ్తాను కదా, మ్యారేజ్కైనా అటెండ్ అవుతాను కదా, అప్పుడు మీకు కూడా చూపిస్తాను, చూస్తున్నాను. ఇంకా సరేలే, వీడియో కాల్ ద్వారా అయినా సరే చూశాను కదా అని చెప్పేసి ఇంకా నన్ను నేను సమర్థించుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడు గది అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఒకటి తర్వాత ఒకటండి, నాన్ స్టాప్. లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా కంటిన్యూస్గా 11 hours అయితే నేను వర్క్ చేశాను ఇంట్లో. ఇక్కడ వచ్చేసి పూజ గది అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇది 1 గంటన్నర ఇలా పట్టేస్తుందండి. ఇప్పుడు టైం 4 అయ్యింది. మా సహర్షికి పడుకోబెట్టాను. మా హెర్షిక ఏమో పడుకోదంట. అమ్మ నిద్ర రావట్లేదు, నేను అల్లరి చేయను అమ్మ అనేసి అన్నది. ఇంకా నేనైతే క్లీన్ చేస్తూ ఉన్నానండి. మార్నింగ్ 7:30 నుంచి నో రెస్ట్. అస్సలు నడుము చాలా నొప్పి వస్తుంది. కానీ ఈరోజు ఒక్కరోజే టైం ఉంది. రేపు కూడా క్లీనింగ్ చేసుకోవడానికి అస్సలు అవ్వదు, ఎందుకంటే మేము బయలుదేరాలి కదా, సర్దుకోవాలి, అదంతా చాలా టైం పట్టేస్తుంది. ఇంకా నేనేమనుకున్నానంటే దేవుళ్ళన్నీ కడిగేద్దాము, వచ్చిన తర్వాత బొట్లు పెట్టుకుందాంలే అనేసి అనుకున్నాను. కానీ సరేలే పనిలో పని అయిపోతుందిలే అన్నట్లుగా ఇంకా స్టార్ట్ అయితే చేశారనమాట. క్లీనింగ్ చేసేసి బొట్లన్నీ కూడా పెట్టేశారనమాట. కానీ దీపం పెట్టకూడదు అని చెప్పేసి దీపం పెట్టలేదు. అన్ని దేవుడి పటాలకి అన్నిటిని కూడా నేను ఇంకా బొట్లు అవన్నీ పెట్టేసుకుంటున్నాను. నడుము అయితే ఫుల్గా నొప్పి వచ్చేసిందండి. అసలు చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వచ్చిందో అలా వచ్చిందనమాట. కానీ ఈ పనిని ఆపలేము. నెక్స్ట్ డే చేసుకుంటామన్నా సరే అవ్వదు, టైం కూడా లేదు. నెక్స్ట్
నెక్స్ట్ డేనే మేము బయలుదేరిపోవాలి అలా అని చెప్పేసి అన్నీ ఒకేసారి అయిపోయాయి అనమాట. ఈ వీడియోలో నేను మీకు చూపించింది చాలా తక్కువ, ఇంకా వెనక చాలా అంటే చాలా ఉండేదన్నమాట వర్క్, కానీ అదంతా చూపిస్తూ చేయాలంటే ఇంకా అవ్వదు కదా, అలా అని చెప్పేసి ఎక్కడెక్కడ వీలుందో అక్కడక్కడ అలా చూపించాను అనమాట. ఇంకా దేవుడు ఫ్రేమ్స్ వచ్చేసి క్లీన్ చేసి బొట్లు పెట్టేశాను, ఇంకా మిగతావి తోమాల్సినవి అయితే తోమేశాను అనమాట. ఇంకా ఆ విధంగా క్లీనింగ్ అయితే చేసుకున్నాను. ఫైనల్లీ దేవుడు గది అయితే క్లీన్ అయిపోయిందండి, అన్నిటికీ క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇదిగోండి, అండ్ ఇక్కడైతే కర్టన్స్ అన్నీ పెట్టేశాను. ఇంకా బట్టలు ఇవి ఉన్నాయి అండ్ బయట కూడా ఉన్నాయి, అన్నీ మడత పెట్టుకోవాలి. వాషింగ్ మిషన్లో వేసినవన్నీ ఒకేసారి తీసుంటే కనుక ఇల్లు నిండిపోయేదనమాట, అన్ని ఘనమయ్యాయి. మడత పెడుతుంటే చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, వాళ్ళు చేస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఏమీ చేయలేం కదా, అంటే అలవాటు ఉంటుంది ఒక్కొక్కటి మార్చడం, రోజుకి ఇన్ని మార్చడం అలవాటు ఉంటుంది. సో దానికి మనం ఏమీ చేయలేము, ఇంకా చేయాల్సిందే. ఇంకా ఆ విధంగా మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసేసాం అనమాట ఫైనల్లీ. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ పని అయితే అయిపోయిందండి. మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6:30 అయిందనమాట. అంటే 11 గంటలు నేను పనిచేశాను కంటిన్యూస్గా అనమాట. ఒక తిన్నప్పుడే బ్రేక్ తీసుకున్నాను అంతే, ఆ తర్వాత అసలు బ్రేకే లేదండి. సో ఇంకా పని అంతా అయిపోయింది, బట్టలన్నీ అయిపోయి దేవుడు గది అయితే క్లీన్ అయిపోయింది. బట్టల పని చాలా పెద్ద పని అండి, రియల్గా ఎంత కోపం వచ్చిందంటే నాకు వీళ్ళ మీద. 4 డేస్కి ఇన్ని బట్టల మరీ ఘోరం అనిపించింది. నావైతే అందులో అసలు లేనే లేవన్నమాట, ఒక 4 జతలు 5 జతలు ఉన్నాయి అంతే. సో వీళ్ళవే చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంకా తప్పదు కదా అనేసి అయితే చేసేసాను. సో ఫైనల్లీ అనుకున్నదంతా అయిపోయింది, ఇంకా నీట్గా అయితే చేసేసాను అనమాట. ఇంకా వాషింగ్ మిషన్ పని అయిపోయింది, అటు తిప్పేసాను. మా సహర్ష్ అయితే ఇప్పుడే పడుకొని లేచాడండి, ఇంకా పిల్లలు అయితే బొమ్మలు చూసుకుంటూ ఉన్నారనమాట. సో ఇంకా ఫైనల్లీ పని అంతా అయిపోయినట్టే. సో ఫైనల్లీ వీడియో అయితే ఇదండి, మంచిగా వాళ్ళు చక్కగా అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తే ఇక్కడ నా పని అయితే అయిపోయింది అనమాట. ఒక్కదాన్ని కంటిన్యూస్గా నాన్ స్టాప్గా పనిచేశాను, అసలు ఎప్పుడు చేయలేదు అనుకుంటా ఇంతగానం, ఫస్ట్ టైం అనుకుంటా ఇంత పని ఒకే రోజు చేయడము. సో ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.